అధ్యక్షురాల దగ్గర పెట్టి ఆమెను ఏమని చెప్తున్నాడు. తీసుకుపోయేసి మా అధ్యక్షురాల దగ్గర పెట్టి మహేష్ గౌడ్ గారు రోజు ఒక కొత్త అధ్యక్షురాలని తీసుకుపోయేసి మా అధ్యక్షురాల దగ్గర పెట్టి ఆమెను ఏమని చెప్తున్నాడు. వేయించుకోండి, మరి మేము వద్దంటున్నామా? నేనేం అంటలేను, నాకు ఇదే పదవి కావాలని నేను ఎప్పుడు అనలేదు. గతంలో కూడా తీసుకెళ్ళి నా మీద సీరియస్ అలిగేషన్స్ పెట్టించినాడు. మా అధ్యక్షురాలు అడిగింది, నెట్ట గారు అడిగినారు, ఏం ప్రాబ్లం ఉందమ్మా అని అడిగితే, లేదు లేదు నాకు సునీత మేడం తోటి ఏం ప్రాబ్లం లేదన్నారు. మరి ఎందుకు నువ్వు ఇన్ఛార్జ్ దగ్గరికి పోయినావు మాణిక్యం ఠాగూర్ దగ్గరికి అంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పమంటే నేను చెప్తున్నానని చెప్పింది ఆవిడ. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో చెప్పండి, ఏం మాట్లాడాలా? ఇవన్నీ నేను బయట పెడుతున్నా, మరి ప్రెస్ మీడియా మిత్రులు కూడా గమనించాలి. వాళ్ళు చెప్పిండ్రు కదా అని మీరు వేయండి, సరే నో ప్రాబ్లం, మేము కూడా రెడీగా ఉన్నాం. మరి మొన్న కూడా లెటర్ పెట్టిండు సరిత తిరుపతి గారికి, నేను ఏమైనా అన్నానా? నాకు తెలుస్తుంది అన్ని. మళ్ళీ ఇంకొక అధ్యక్షురాల్ని ప్రపోజ్ చేసి వచ్చిండు. ఎందుకయ్యా నీకు నా కుర్చీ గుంజడం ఎందుకు? మరి నువ్వు కూడా ఒక పార్టీ పదవి వదులు, రూల్ ప్రకారమే మాట్లాడదాం. నువ్వు ఒక పార్టీ పదవి వదిలిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటా. మహేష్ గౌడ్ గారు రోజు ఒక కొత్త అధ్యక్షురాల్ని తీసుకుపోయేసి మా అధ్యక్షురాల దగ్గర పెట్టి ఆమెను ఏమని చెప్తున్నాడు. వేయించుకోండి, మరి మేము వద్దంటున్నామా? నేనేం అంటలేను, నాకు ఇదే పదవి కావాలని నేను ఎప్పుడు అనలేదు. గతంలో కూడా తీసుకెళ్ళి నా మీద సీరియస్ అలిగేషన్స్ పెట్టించినాడు. మా అధ్యక్షురాలు అడిగింది, నెట్ట గారు అడిగినారు, ఏం ప్రాబ్లం ఉందమ్మా అని అడిగితే, లేదు లేదు నాకు సునీత మేడం తోటి ఏం ప్రాబ్లం లేదన్నారు. మరి ఎందుకు నువ్వు ఇన్ఛార్జ్ దగ్గరికి పోయినావు మాణిక్యం ఠాగూర్ దగ్గరికి అంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పమంటే నేను చెప్తున్నానని చెప్పింది ఆవిడ. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల పంచాయతీ మొదలైంది. మహిళా కాంగ్రెస్ నాయకురాలు 2 రోజుల క్రితం గాంధీ భవన్లో పదవుల కోసం నిరసన తెలిపారు. అయితే తాజాగా ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు మహేష్ కుమార్ గౌడ్ పై ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ పగిల్లా మరింత సమాచారం అందిస్తారు. రైట్ శేఖర్, చెప్పండి. భారతీ, కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సంది కావచ్చు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ క్యాడరు పదవుల విషయంలో అటు ప్రభుత్వంలో కానీ మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఇటు టీపీసీసీ కార్యవర్గం నూతన కార్యవర్గం కావచ్చు, టీపీసీసీ కమిటీలు వేయడంలో కానీ పార్టీ వెనుకబడ్డది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ క్యాడర్లో కింది స్థాయి, గ్రామ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి నాయకుల్లో కొంత నిరాశ నిస్పృహలతోటి ఉన్న పరిస్థితి. అంటే పార్టీ పదవులు ఇంతవరకు చేపట్టకపోవడం, పార్టీ పదవులు కట్టబెట్టకపోవడం, కార్పొరేషన్ పదవులు కావచ్చు, నూతన కార్యవర్గం కానీ ఎన్నుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మొత్తానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో గత కొద్ది రోజులుగా ఒక 2-3 రోజుల క్రితం ఇదే నూతన కమిటీ టీపీసీసీ జంబో కమిటీ ప్రకటించబోతున్నాము, ఈ విమర్శలకు పులి స్టాప్ పెట్టబోతున్నాము అన్న నేపథ్యంలో ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న పరిస్థితి. కొంత లిస్ట్ తయారు చేసుకొని తెలంగాణకు సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, పార్టీలో మొదటి నుంచి పార్టీ కార్యకర్తల్లో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వల్ల ఒక లిస్ట్ తో ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి. ఆ లిస్ట్ లో ఏదైతే మహిళా అధ్యక్షురాలు కావచ్చు, మహిళా కమిటీలు కావచ్చు, ఇటు టీపీసీసీ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఎవరైనా వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి కింది స్థాయి వరకు పదవుల పంపకాల విషయంలో 2-3 రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీపీసీసీ ఇప్పుడు ప్రస్తుతం మహిళా అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావు ఒక 2 రోజుల క్రితం మీకు తెలిసిన విషయమే, స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి. మహిళలకు స్థానం దక్కాలి, మహిళలకు పదవులు దక్కాలి, అదొకటే కాకుండా మహిళా అధ్యక్షురాలు మార్పు కూడా తథ్యం అనేది తనకు సంకేతాలు రావడంతోనే ఆందోళనకు గురైంది అని చెప్పేసి మరో వర్గం, మహేష్ కుమార్ గౌడ్ వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి తన పదవి కోల్పోబోతుంది, మహిళా అధ్యక్షురాలుగా మరో మహిళని తీసుకుంటున్నారనే సమాచారంతోనే సునీతారావు ఆందోళన చేస్తుందని చెప్పేసి నిన్న కూడా కొంతమంది మహేష్ కుమార్ గౌడ్ వర్గం అన్నట్టుగా కాంగ్రెస్ లో ఒక వర్గం ఆరోపిస్తున్న పరిస్థితి. లేదు, నా పట్ల అలాంటిది లేదు, నేషనల్ మహిళా అధ్యక్షురాలు నెట్టా డిసోజియా ఆధ్వర్యంలో కూడా గతంలో ఇలాంటి చర్చలు జరిగాయి. మహేష్ కుమార్ గౌడ్ నా పట్ల వ్యక్తిగతంగానే నన్ను కక్షగట్టి ఇలా వ్యవహరిస్తున్నారు, నా పట్ల నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, నా పదవిని
తీసేలాగా తను ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సునీతారావు బహిరంగంగానే ఆందోళన చేయడమే కాదు, ఈ రోజు బహిరంగంగానే తన ఆడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. శేఖర్, ఆడియో రిలీజ్ తర్వాత ఎవరైనా స్పందించారా? ఎస్ భారతి, అదే విషయం పైన అంటే తన ఆడియో రిలీజ్ కావడానికి ముఖ్య కారణం కూడా తనకు చెబుతుంది. మరో 2 ఆడియోలు కూడా ఇప్పుడు ఇంతకు ముందే రిలీజ్ అయిన పరిస్థితి. ఎందుకంటే తనకు సోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, క్రమశిక్షణ చర్యలు పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, తను లైన్ దాటింది అని చెప్పేసి కొన్ని కథనాలు రావడంతోనే తను స్పందించిన పరిస్థితి. ఇదే విషయం పైన కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కింది స్థాయి నాయకులు కానీ కొందరు స్పందించారు. ఏమని? ఖచ్చితంగా తన పార్టీ మహిళా అధ్యక్షురాల పదవి కోల్పోతుంది కనుకనే అక్కస్తోనే తన ఆవేశంతో అలా మాట్లాడుతుంది. ఖచ్చితంగా పార్టీలో మరి మార్పులు చేర్పులు ఉంటాయి కదా, టీపీసీసీ నూతన కార్యవర్గం చేపట్టినప్పుడు ఖచ్చితంగా పదవులు అక్కడే మార్పులు చేర్పులు తథ్యం. నూతన అధ్యక్షుడు ఎన్నుకున్న తర్వాత మొత్తం ప్రక్షాళన జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటిది జరుగుతుందని చెప్పేసి మిగతా వాళ్ళు అంటున్న పరిస్థితి భారతి. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.